హలో అండి, రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూపిస్తాను. ఒకసారి చూడండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, అల్లం వెల్లుల్లి, ఫ్రై చేసిన కాజు, ఎండి కొబ్బరి. నెక్స్ట్ వచ్చి స్వీట్ కార్న్ అండి, ఫ్రెష్దండి. ఇంకా 2 టమాటీ, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర చిటిపట్లు ఆడిన వెంటనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో టమాటీ ముక్కలు, ముందుగా మనం చూపించుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ని దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చి మన ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేవి, దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మన స్వీట్ కార్న్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్, పసుపు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, గరం మసాలా. సో ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఫ్రై చేయాలి. బాగా కుక్ అయిందండి, చూడండి ఒకసారి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక క్యాప్సికమ్ అండి, ఫ్రై చేసుకున్న కాజు. క్యాప్సికమ్ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని క్యాప్సికమ్ యాడ్ చేశాను. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని 5 మినిట్స్ పాటు బాగా కుక్ అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మన స్వీట్ కార్న్ అనేది చూడండి పొంగడం స్టార్ట్ అయింది. దీంట్లో కొంచెం కస్తూరి మెతి, కొత్తిమీర, సో మిక్స్ చేసుకోండి. అంతే, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. రోటీస్తో, రైస్తో, వెజ్ పులావ్తో, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్తో బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.